Garuda Express, an international courier service. పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. ఎంబీఏ చదువుతున్న ఓ బీజేపీ ఎమ్మెల్యే కూతురుపై కత్తితో దాడి జరిగింది. తన్ను ప్రేమించమంటూ గత కొంతకాలంగా వెంటపడుతున్నప్పటికీ తిరస్కరించిందనే విద్వేషంతో ఓ యువకుడు ఆమెను పలుమార్లు కత్తితో పొడి చేశాడు. ఆమెను రక్షించేందుకు వచ్చిన వారు కూడా ఈ దాడిని అడ్డుకునే క్రమంలో గాయపడ్డారు. అయితే ఎట్టకేలకు బాధితురాలను రక్షించగలిగారు. ఈ క్రమంలో దాడి చేసిన వ్యక్తి ఆమె చేతి చిటికిన వేలిని పూర్తిగా నరికేశాడు. ఇక వివరాలకు వెళ్తే పూణే బీజేపీకి చెందిన ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి బోధ్కూర్ వరకు ఓ కూతురు ఓ కుమారుడు ఉన్నారు. కూతురు అశ్విని రెడ్డి వయసు 22 సంవత్సరాలు. పూణేలోని ఓ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. ఆమె సోదరుడు కూడా అక్కడ చదువుకుంటున్నాడు. అశ్విన్ రెడ్డి వెంట గత కొంతకాలంగా రాజేష్ ప్రవీణ్ కుమార్ భక్షి అనే యువకుడు వెంట పడుతున్నాడు. తను ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని అశ్విని కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. దీంతో తనపైన ఫిర్యాదు చేసేందుకు ప్రతీకారంగా అతడు కత్తితో దాడి చేశాడు. ఇప్పుడు ఆమె పూణేలోని ఓ ఆసుపత్రిలో కోలుకుంటోంది. శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెలికాం మేనేజ్మెంట్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడి చేసిన భక్షిది హర్యానా అని, అశ్వినికి అతడికి మధ్య గత 8 నెలలుగా పరిచయం ఉందని, ఈ మధ్య అతడి ప్రవర్తనలో మార్పు వచ్చి ఆమెను వేధించడం మొదలుపెట్టి చివరకు ఈ దారుణానికి దిగాడని పోలీసులు అంటున్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.